ఇక కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి, పోయేటోళ్ళకైతే మంత్రి పదవి లేదట. అది చూసుకునే పోరు మరిగా. ఈడున్న ఎమ్మెల్యేనే, ఆడ పీకిన ఎమ్మెల్యేనే. అర్థమైందా? ఈడ పీకేదున్నా మీరు ఎమ్మెల్యేనే కాబట్టి పోయేటోళ్ళకి ఏం మంత్రి పదవిలో కిరీటం ఏం పెడతలేరాడ. కాబట్టి అది చెప్పకనే చెప్పిండు. మంత్రి పదవులు వచ్చి తీసుకోవద్దన్నా, ఎందుకంటే ఒక పార్టీలో గెలిచినా ఒక పార్టీలో ఉండాలి, సత్తా అలానే రావాలి. అలానే అయితే అట్లా కాదే. ఇప్పుడు డైరెక్ట్ ఏమంటున్నా అంటే మీ తీట బట్టి మీరు రావాలి కానీ మీకేమి ఇచ్చేది లేదన్నట్టే ఇలా లోపాయకరంగా కాకపోతే ఏమైనా చదువుమంటే చదువుతారు కానీ. కాలేజకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన దీపాదాస్ మున్షి తదితరులు. మంత్రి పదవి కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన వాళ్ళకే మంత్రి పదవి. ఇది ఇస్తే ఇది పద్ధతి అన్న. ఈ మాట కూడా నెరవేర్చుకోవాలి. గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి. అందులో ఎవరు సత్తా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇచ్చేటువంటి మంత్రి పదవులల్లా మరి ఇప్పటిదాకా ఇప్పుడు లట్కునేస్తే అయిపోయాయి. ఇప్పుడు ఇస్తా అంటే ఎన్నో. ఇప్పుడు నువ్వు కుక్కల గురించి చెప్తీవి చికెన్ కోసం వస్తాయని, ఇది కూడా అంతే. అదే వాస్తవం. మరి కడితే అయిపోయాయి. 6 మంత్రి పదవులు ఆశపెట్టి మిగతా వాళ్ళందరూ రప్పిస్తారు. రప్పించినాక అందరు లోపలికి వచ్చినాక 6 మీకు అర్థమైతే చెప్పి ఇచ్చి సపరేట్గా 3 వేస్తే అయిపోయాయి. ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళకు ఎమ్మెల్యేలు ఏవి అదనంగా ఎలాంటి సౌకర్యాలు కలగవు, పార్టీ నిధులు రావు. ఎందుకంటే మీకు ఎమ్మెల్యే నిధులు ఖచ్చితంగా వస్తాయి, కానీ మీకు సత్తా లేక చేవ లేక పార్టీ మారుతురు. ప్రత్యేకంగా మీకు ఏం రావాడా, పార్టీ మారకూడదు. ఎవరికి ఇస్తారనేది అధిష్టాన నిర్ణయం. పిసిసి చీఫ్ ఎంపికలు సామాజిక న్యాయం. ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికైనా ఛాన్స్ రావచ్చు. మహిళలకు చీఫ్ ఇవ్వాలనే ఆలోచనలు మంచివే. ఫిరాయింపులు తెలంగాణకి ప్రత్యేకం కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ సంక్షేమ పథకాలు పేదల కోసమే. గతంలో రైతు బంధు పేరుతో సంపన్నులకు ప్రజాధనం. మోడీ హయాంలో 16 లక్షల కోట్లు మాఫీ. ఢిల్లీలో మీడియాతో చిచ్చాట సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అయితే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక గురించి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే 40 ఫిరాయింపులు తెలంగాణకి ప్రత్యేకం కాదు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక కూడా జరుగుతాం. వాడు ఏరి కడుక్కోడు, మరి మనం కూడా కడుక్కోకుండా ఉంటామా? వాళ్ళు తప్పు చేసిన మరి వాని గురించి మనం చేద్దాంటారు. నేను